కట్ మనీ ఎవడు తీసుకున్నా వదిలిపెట్టమంటున్నాడు సువేందు అధికారి. కట్ మనీ అంటే మామూళ్ళు వసూలు చేయడం. ఇదివరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇసుకైనా, మైనింగ్ అయినా, వ్యాపారమైనా, షాప్ అయినా, ఎవరైనా సరే కమిషన్ ఇంతని ఫిక్స్ చేస్తారు. ఆ డబ్బులు నెలలా ఇచ్చేసుకోవాలి. అది ఇచ్చి మిగతాది చూసుకోవాలి. ఇలాగ తిన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన జరిగింది. అట్లాగే ప్రజలకి ఏ సంక్షేమ పథకం వచ్చినా ₹1000 ప్రభుత్వం ఇస్తే 200 కట్ చేసుకుని ఇవ్వడం లాంటివి జరిగినాయి. అది ప్రజా తిరుగుబాటు అదంతటి సాక్ష్య కారణమే బీజేపీ అధికారంలోకి రావడం. ఇప్పుడు మారింది కాబట్టి ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అట్లాంటి ప్రయత్నం చేసినా సువేందు అధికారి వదలట్లేదు. తాజాగా భారతీయ జనతా పార్టీ లీడర్ రాకేష్ మాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. కట్ మనీ విషయంలోనే ఏదైతే అక్కడ ట్రక్కుల్ని ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడని సువేందు అధికారి ఏ పార్టీ వాడినైనా సరే ఇట్లాంటి లంచాల భాగోతాన్ని వదలబోమని తేల్చి చెప్తున్నారు.